హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం గోదావరి మిగులు జలాలని సమర్థవంతంగా వినియోగించేందుకు ఏపీలో ఒక భారీ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి బనకచర్ల ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్కి తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్తుంది. ఎందుకు అడ్డు చెప్తుందంటే ఈ ప్రాజెక్ట్ పెట్టినట్టయితే తెలంగాణ హక్కులకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తుంది. అయితే ఇలా వ్యతిరేకించడంతో ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళట్లేదన్నమాట. అయితే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల సీఎంలకి ఒక లేఖ రాసింది. అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసింది. లేఖ రాసి మీరిద్దరూ ఢిల్లీకి రండి, మీ అభ్యంతరాలు ఏందో చెప్పండి అని చెప్పేసి ఈ లేఖ మీద మీ స్పందన తెలియజేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల సీఎంలకి లేఖ రాయటం జరిగింది. అయితే ఈ లేఖ మీద తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ఈ బనకచర్ల ప్రాజెక్టును మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, దీంట్లో మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అన్నట్లుగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినట్లయితే, ఒకవేళ చంద్రబాబు నాయుడు డిమాండ్ ఒప్పుకున్నట్లయితే ఆయన మీద తెలంగాణలో పెద్ద ఎత్తున దాడి మీన్స్ ఏంటంటే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని ఆయన వద్దనుకున్నారని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ వృధా వెళ్ళే నీళ్ళు అంటున్నారు కాబట్టి సముద్రాలకు వృధా వెళ్ళే కన్నా వాటిని సమర్థంగా వినియోగించుకొని రెండు రాష్ట్రాలకి భంగం కలగకుండా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. మరి దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఎందుకంటే వాళ్ళే రమ్మని లేఖ రాశారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రానని చెప్పింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది చాలా ఆసక్తిగా మారిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.